రాష్ట్రంలో పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను 20 మంది సీమాంధ్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. టైం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని ప్రకటించారు. ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప రేవంత్ ఏం చేయడం లేదని విమర్శించారు. ఆవేశపూరిత ప్రసంగాలతో ఒరిగేది ఏముండదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరూ కలిసి తెలంగాణ సంపదను లూటీ చేస్తున్నారని, కాంట్రాక్టులు, భూములు, ఇసుక మాఫియా విషయాల్లో కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతానని చెప్పారు. గతంలో మాదిరిగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణలో కోట్ల రూపాయలు దోచుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం కానీ భయపడేదే లేదని తేల్చి చెప్పారు. పదవుల కోసం దిగజారి ప్రవర్తించలేమని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఎటువంటి త్యాగమైనా సిద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది మరో 3.5 ఏళ్లు మాత్రమేనని, ఆ తర్వాత ఎవరు అనేది ఎన్నికల తర్వాత చూద్దామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ప్రభుత్వం ఏర్పడిన ఈ 20 నెలల్లో ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని తిట్టడం, ఆవేశపూరిత ప్రసంగాల వల్ల ఉపయోగం ఏంటని నిలదీశారు. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని రాజగోపాల్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్లి ఉంటే కేసీఆర్ తనకు ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండేవాడినే కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకే కాంగ్రెస్ లోకి వచ్చి పోరాటం చేస్తున్నానని, ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా జరపాలని డిమాండ్ చేశారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఉద్యమంలో బాసటగా నిలిచిన సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలు సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిజిటల్ మీడియా పనిచేసిన తీరును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించారు. పోరాడిన డిజిటల్ మీడియా ప్రతినిధులను గౌరవించుకోవాలి తప్పితే అవమానించడం సబబు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటాక బోడిమల్లన్న అన్నట్టు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.